అది ఏ గుడైనా సరే. అది ఒక్క నిమిషం మల్లికార్జున గారు ఏం చెప్తారు, అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకు అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలకందరికీ నమస్కారాలండి. ఈరోజు టీటీడీ అంశం మీద ప్రైమ్ నైన్ న్యూస్ వాళ్ళు డిబేట్ పెట్టడం నిజంగా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం సార్. ఫస్ట్ ఒకటి బ్రీఫ్గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ లైవ్లో స్పోక్ పర్సన్స్ అందరూ మాట్లాడడం జరిగింది. టీటీడీ అనేది ఒక టెంపుల్, హిందూ మత ప్రకారము అన్ని మతాలకు సంబంధించి గౌరవిస్తూ మన హిందూ మతాన్ని ముందుకు తీసుకునే విధంగా ఒక టీటీడీ బోర్డు అనేది 1932లో స్థాపించడం జరిగింది. ఇదే టీటీడీని 1951లో హిందూ రిలీజియన్ యాక్ట్ ప్రకారం కమిషనర్లుగా నియమించడం జరిగింది. సో బ్రిటిష్ హయాంలోనే ఈ కమిషనర్లు నేడు ఈఓలుగా పిలువబడుతున్నారు. 1993లో చాలామందికి తెలియదు అనుకుంటా, బ్రిటిష్ గవర్నమెంట్ హయాంలోనే కమిషనర్ నేతృత్వంలో ఒక పాలక మండలిని ఏర్పాటు చేశారు. ఆ పాలక మండలినే ప్రస్తుతం మన టీటీడీ బోర్డు మెంబర్స్ అని పిలువబడుతున్నాం. ప్రస్తుతం టీటీడీ బోర్డు చైర్మన్గా బిఆర్ నాయుడు గారు ఉన్నారు. 24 మంది టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్నారు. ఈరోజు టీటీడీ బోర్డు చైర్మన్గా 2024 అక్టోబర్ 30న బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయ్యారు. టీటీడీ బోర్డు సభ్యుల సలహాలు సూచనలతో హిందుత్వం కోసం అదేవిధంగా ఇతర మతాలను కూడా గౌరవిస్తూ ఈరోజు టీటీడీ హిందుత్వం కోసం పనిచేస్తుంది. కేవలం ఈరోజు స్పోక్ పర్సన్స్ మాట్లాడారు. అందులో 2019 నుంచి 2024 మధ్యన వైఎస్ఆర్సీపీ హయాంలో 2019లో మనకు వైబి సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేశారు. అదేవిధంగా మధ్యలో 2021లో భూమన కరుణాకర్ రెడ్డి గారు పనిచేయడం జరిగింది. ఇక్కడ కేవలం ప్రతి ఒక్కరు కూడా హిందూ మతాన్ని అవమానించారు. హన్యమత ప్రచారం జరిగింది. హిందూ ధార్మిక సంఘాలను అవమానించారు. తిరుమల యొక్క ప్రతిష్టత దెబ్బతినింది అని చెప్పేసి ఎక్స్క్లూజివ్గా ప్రతి భక్తుడు ఎవరిని అడిగినా, దేశవ్యాప్తంగానే కాదు వరల్డ్లో అడిగినా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వ హయాం అని చెప్పేసి చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు సార్. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పుడు మాట్లాడినటువంటి అనలిస్ట్ జయకర్ గారు కావచ్చు, అదేవిధంగా మన వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, నేను స్పష్టంగా ఒకటి చెప్తున్నాం. ఈరోజు బిఆర్ నాయుడు గారు ఒక సంవత్సరం హయాంలోనే ఈరోజు టీటీడీ అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ నేతృత్వంలో ఈరోజు హిందూ ధార్మిక సంఘాల యొక్క ప్రతిష్టను కాపాడుతూ భక్తుల యొక్క సామాన్య భక్తులకు కూడా శ్రీవారిని అందుబాటులోకి తీసుకొస్తూ ఈరోజు టీటీడీ యొక్క ప్రతిష్టతను ఈరోజు కూటమి ప్రభుత్వం కాపాడుతుంది. ఒకటి, ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి బిఆర్ నాయుడు గారి మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఈరోజు మేము మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు బిఆర్ నాయుడు గారి మీద చేసేటువంటి ఎదురుదాడి కేవలం బిఆర్ నాయుడు మీద కాదు, హిందూ భక్తుల యొక్క విశ్వాసాల మీద, నమ్మకాల మీద. ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, అదేవిధంగా కొంతమంది మేధావులు అంటే సూడో సెక్యులరిస్టులు భారతదేశంలో ఎక్కువైపోయారు. జేకర్ గారు, ఒక విషయం, మీరు మాట్లాడే ప్రతిదానికి నేను సమాధానం చెప్తాను. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే, వెయిట్ సార్, ఒక్క సెకండ్ జేకర్ గారు డోంట్ ఇంటరప్ట్. జేకర్ గారు మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే తర్వాత మాట్లాడండి. జేకర్ గారు మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే జేకర్ గారు మీ అపహాస్యపు వెకిలి చేష్టలు, వ్యంగం మాటలు తర్వాత. ఫస్ట్ మీరు హిందూ సమాజం అంటే మీకు వెకిలి చేష్టలకు కనిపిస్తుందా? లైవ్ డిబేట్ లో మీరు నవ్వుతూ మాట్లాడుతున్నారేంటి? అంటే హిందువులు అంటే అంత చులకనా నీకు? ఒకటి ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు తమ సమయం ఇచ్చినప్పుడు మాట్లాడడము, గౌరవించడం నేర్చుకోండి. మీరు ఏదన్నా ఉంటే మాట్లాడండి. మీరు మీరు ఏదైనా చెప్పాలనుకుంటే తర్వాత చెప్పండి. మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఒకటి, ఈ రోజు భూమన కరుణాకర్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ఈ రోజు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం మీద, హిందూ భక్తుల మీద మీరు ఎందుకు ఎదురుదాడి చేస్తున్నారు? అంటే మీ ప్రభుత్వ హయాంలో గతంలో అన్యమత ప్రచారం జరగలేదనా, లేదంటే గోవధ నిషేధాన్ని అరికట్టామనా, లేదంటే ఇదే వైఎస్ఆర్సీపీ హయాంలో లడ్డూల యొక్క నాణ్యత దెబ్బతినిందని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ కమిషనర్స్ కావచ్చు, ఫుడ్ సేఫ్టీ టెస్టింగ్ ల్యాబ్స్ లో కావచ్చు, సాక్షాత్తు పాలల్లో కూడా అవినీతి జరిగిందని చెప్పేసి స్పష్టంగా లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి గతంలోనే పేర్కొన్నారు కదా. అంటే ఈ రోజు ప్రభుత్వము హిందూ యొక్క భక్తులను విశ్వసిస్తూ, ఈ రోజు టీటీడీ యొక్క బోర్డును ఈ రోజు విశ్వసిస్తూ, బోర్డు సభ్యుల నుంచి ప్రతి ఒక్కరు ఈ రోజు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గతంలో 2019 నుంచి 2024 మధ్యన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందుత్వం యొక్క ధార్మిక సంఘాల మీద దాడి కావచ్చు, హిందూ సంఘాల మీద దాడి కావచ్చు, అన్య
అన్యమత ప్రచారం చేసేటువంటి ప్రతి ఒక్కరి మీద భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో గతంలో సోమవీరాజు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ కూడా స్పష్టంగా చెప్పింది, అన్యమత ప్రచారస్తులు ఎవరైనా ఉన్నా, అన్యమత ఉద్యోగస్తులను కూడా టీటీడీలో వారిని బదిలీ చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పేసి ఒకటి స్పష్టంగా కొట్లాడడం జరిగింది. ఈ రోజు ఎందుకు ఇతర మతాలను గౌరవిస్తూ హిందుత్వం కోసం పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రతి ఒక్కరు టార్గెట్ గా చేస్తున్నారు? అదొకటి సూటిగా ప్రశ్నిస్తున్నాం, దానికి సమాధానం చెప్పాలి. వాసు గారిని అడుగుదాం, చిన్న బ్రేక్ తీసుకుని అడుగుదాం. వాసు గారు, అసలు ఏం జరుగుతోంది ఇప్పుడు? గోవర్ణాలు కావచ్చు, లడ్డూ కలితే కావచ్చు, ఇలాంటి సున్నితమైన అంశాలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అడుగుతున్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుని వాసు గారితో ఆన్సర్ తీసుకుందాం, కంటిన్యూ చేద్దాం.